రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. మిలిటరీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణతో పాటు మూసీ ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. మరోవైపు తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని అన్నారు. ఇక ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం కేవలం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని, మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహకరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి తెలిపారు. మరోవైపు హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని ప్రధానిని సీఎం రేవంత్ కోరారు. 2022-2023లో కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ తయారీకి 3 కోట్లు మంజూరు చేసిందని, 7700 కోట్ల అంచనాతో ఖర్చు అయ్యే ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ఈ కారిడార్తో శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణ వైపు రవాణా మార్గాలు విస్తరిస్తాయని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనం ఉండే 8 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అన్నారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్కు రివ్యూ చేయాలని సీఎం రేవంత్ ప్రధానిని కోరారు. అత్యవసరంగా మరో 29 ఐపీఎస్ పోస్టుల్ని అదనంగా కేటాయించాల్సి ఉంది. ఐపీఎస్ క్యాడర్ను రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించడంతో పాటు వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలని అన్నారు. ఇక కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ ఫార్మ్ ల్యాండ్స్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని, అలాగే లీజు గడువు ముగిసిన శామీర్పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ భూములు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీకి పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర సహకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. సెమీ కండక్టర్లు, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండక్టర్ల మిషన్లో భాగంగా కేంద్రం సాయం అందించాలని అన్నారు. వీటితో పాటు నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వాటాగా రావాల్సిన 347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలని అన్నారు.